Welcome, Honey's World channel. Today video episode number 2. లెట్స్ గో. ఈరోజు నేను గిరి ప్రదక్షిణ గురించి మాట్లాడుతున్నాను. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాప్ పెడుతున్నాను, చూడండి, క్లియర్గానే ఉంది. నౌ స్టార్టెడ్ గిరి ప్రదక్షిణ. అరుణాచలం స్టార్టింగ్ టైం వచ్చేసి 3 o'clock, ఎండింగ్ టైం వచ్చేసి 11. ఎందుకంటే సేఫ్ అయిందంటే ప్రతి ఒక్కొక్క గుడిలోకి వెళ్ళి నెమ్మదిగా దర్శించుకుంటూ వెళ్ళాము. తర్వాత మధ్యలో కొన్ని ఫుడ్ ఉండిలే అంటే అవి కూడా తిండి మధ్యలో. చెప్పు. నేను అన్ని లింగాలు దర్శించాను, ఇంద్రలింగం తప్ప. ఇంద్రలింగం మాకు కనిపించలేదు నిజంగా వెళ్ళే వేలో. అగ్నిలింగం, యమలింగం, నివృత్తిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, అన్ని లింగాన్ని నేను పూర్తిగా లోపలికి వెళ్ళి చడారం పెట్టించుకుని పంతులు గారితో బయట దీపం కూడా పెట్టాను. ఎందుకంటే అది కార్తీక మాసం కాబట్టి. నేను నవంబర్ 12th వెళ్ళాను. కానీ కుబేరలింగం దగ్గర మోక్ష మార్గం ఉంది. అసలు నేను స్పెషల్గా దానికోసమే వెళ్ళాను, ఆ మోక్ష మార్గంలో వెళ్ళాలి అని. కానీ నాకు అది కుదరలేదు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది అక్కడ. అందుకని దాన్ని ఇంకా వదిలేసి ఇంకా నెక్స్ట్ ఈశాన్యలింగంకి ఇంకా స్టార్ట్ అయిపోయాము. కుబేరలింగం తర్వాత ఈశాన్యలింగం స్టార్ట్ అయినప్పుడు ఆ ఈశాన్యలింగం అన్నది అసలు రాలా. ఎంత దూరం నడిచామో, నడుస్తూనే ఉన్నాము, అసలు రావట్లేదు లింగం. అసలు ఒక చిన్న కామెడీ జరిగింది. నేను సత్యతో మాట్లాడాను. సత్య ఏదో అడుగుతున్నావు, ఇందాకే అడిగావు. ఏం అడిగావు? లింగం ఎక్కడ ఉందని అడిగావు. చెప్ప ఎక్కడుంది? ఎక్కడ? అదిగో అక్కడే ఉంది. అదిగో అక్కడ, అదిగో కనిపించేస్తుంది చూడు. అందరూ వచ్చేసిందంటే వచ్చేసింది. మంచిగా ఈశాన్యలింగం కూడా దర్శనం చేసుకున్నాము. లాస్ట్ ఇంకా గోపురం ఎక్కడైతే స్టార్ట్ చేసామో రాజగోపురం దగ్గరే మళ్ళీ దీపం వచ్చి అగరత్తులు ఇచ్చి రూపం పెట్టి మంచిగా దండం పెట్టుకున్నాము. కానీ ప్రతి ఒక్కరు అసలు సూపర్ ఉంది, అందరూ వెళ్ళండి. నేను నెక్స్ట్ మార్నింగ్ మోక్ష మార్గానికి వెళ్ళాను, అది తర్వాత వీడియోలో పెడతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.